మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంటర్టైనర్ పెద్ది విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాల్లోని థియేటర్ల వద్ద మెగా అభిమానుల సందడి అంబరాన్నంటుతోంది. భారీ కటౌట్లు, బాణాసంచా కాల్చుతూ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు కూడా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాపై తమ ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లోని విమల్ 700mm థియేటర్లో ప్రత్యేక ప్రీమియర్ షోకు రామ్ చరణ్ సతీమణి ఉపాసన హాజరయ్యారు. రామ్ చరణ్ ఊర మాస్ ఎంట్రీ యాక్షన్ సీక్వెన్స్ సమయంలో ఉపాసన చిన్న పిల్లల మాదిరిగా అల్లరి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. కేకలు వేస్తూ, పేపర్లు విసిరేస్తూ, విజిల్స్ వేస్తూ ఫుల్ జోష్ లో కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ చిత్ర బృందానికి అందరూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు సానా సొంత గ్రామం యు కొత్తపల్లిలో వాల్ పోస్టర్లకు దిష్టి తీశారు. హారతులు ఇచ్చారు, కొబ్బరికాయలు కొట్టారు. ఇక జిల్లా రామ్ చరణ్ మాన్యాతో ఊగిపోయింది. బాణాసంచా కాల్పులు, డప్పు నృత్యాలు, ర్యాలీలు ఇలా హంగామాగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా రామ్ చరణ్ మాన్యాతో ఊగిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో అభిమానులు భారీ ర్యాలీలు నిర్వహించారు. జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ ఇలా ఎక్కడ చూసినా పెద్ది సందడి కనబడుతుంది. సినిమా ఈ మధ్యకాలంలో వచ్చింది ఓన్లీ పెద్ది ఒకటే. 2018 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటిదాకా ర్యాండ్ రెస్ట్రిక్ట్తో వచ్చిన సినిమా ఏదైనా ఉందంటే పెద్ది ఒకటే. నేనైతే రాసిస్తా, సినిమా అయితే మీ అంచనాలలో ఉంటే అలా ఉండిద్ది. ఒక మగధీర, ఒక రంగస్థల, ఒక ధ్రువ, ఒక త్రిబులర్, జై చరణ్ బాబులకే బాబు, కళ్యాణ్ బాబు. సూపర్ మూవీ, ఇట్స్ ఎమోషనల్ మూవీ. చింపి ఆంజనేయ స్వామిలా కనబడ్డాడు అన్న సినిమాలో మాత్రం ఆంజనేయ స్వామిలా కనబడ్డాడు. బాక్సింగ్ కానీ ఏదైనా కానీ ఎవరైనా క్యారెక్టర్లు మాత్రం ఎరగదీశారు. రంగస్థలాన్ని మరిపించారు. త్రివిక్రమ్ ఒక మాట చెప్తాడు, సాలిడ్ గా కొట్టాడు. రామ్ చరణ్ కొడితే సాలిడ్ గా కొట్టాడు. సూపర్ సాలిడ్ హిట్ కొట్టాడు, ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. సినిమా మొత్తం ఎక్కడ మీరు గదిలో బోర్ లేకుండా ఉంటుంది. సినిమా అంతా చాలా మంచి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో తీశాడు సినిమా. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. డాన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఫైట్స్ కానీ అన్నీ బాగుంటాయి. మెయిన్ థీమ్ స్టోరీ, ఎమోషన్స్ ఇరగదీశాడు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు కూడా చూడొచ్చు సినిమా మొత్తం. చాలా చేస్తారో చూశాను. ఆడియన్స్ ఎండ్ కార్డు పడేదాకా అలాగే కూర్చుని అలా చూస్తున్నారు. అసలు ఇది చాలా సంవత్సరాల తర్వాత చూసారు ఇలా చూడటం. దానికి ఇంకా మించి యాక్టింగ్ చేశాడు. నేషనల్ అవార్డు కన్ఫర్మ్ రామ్ చరణ్. రంగస్థలానికి మించిన యాక్టింగ్ అన్న సినిమా మాత్రం మామూలుగా లేదు. సూపర్ డూపర్ హిట్. ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన సినిమా. చాలా బాగుంది సినిమా. లాస్ట్ 15 మినిట్స్ అతను చెప్పినట్టుగానే అట్లాగే జరిగింది. గుండెలు హత్తుకునే సినిమా. చాలా మంచిగా అనిపించింది. అందరూ చూడొచ్చు. సూపర్ హిట్ సినిమా. బుచ్చిబాబు డైరెక్షన్ సూపర్. అప్పల్ సూరి ఇంటర్వెల్ వరకు ఉంటాడు. ఆ ఇంపాక్ట్ క్లైమాక్స్ వరకు ఉంటాడు. ఆ సినిమాని అట్లాగే తీసుకెళ్లారు. సూపర్. మున్నాబాయ్ మాత్రం చింపేశాడు అంతే. మాటలు
మాట్లాడుకోలేదు. సినిమా మాత్రం సూపర్ హిట్. మా ఇంటి పేరు నిజంగా పెద్ది. మా ఇంటి పేరు నిజంగా పెద్ది. మా ఇంటి పేరు ఇంటర్నేషనల్ తీసుకెళ్ళిపోయాడు అన్నయ్య, మా చిరంజీవి అన్నయ్య కుమారుడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్. ఏఆర్ రెహమాన్ హిట్స్ కానీ పాటలు కానీ అసలు అన్ని సూపర్ 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 బాగున్నాయి. చాలా బాగుంది సినిమా. ఇది పెద్ది కాదు, ప్రపంచం. పెద్ది ప్రపంచం. సినిమా మొత్తం బుజ్జిబాబే కనిపించాడు. సినిమా బుజ్జిబాబు ఎంత భయపడ్డాడంటే అంత బాగుంది సినిమా. 5 years గ్యాప్ తీసుకోవడంలో తప్పు లేదు. చాలా అంటే చాలా బాగుంది. తెలుగు సినిమా మళ్ళీ తీసుకెళ్లారు బుచ్చిబాబు. సూపర్ అన్న. 100 రంగస్థానాలు తీసిన సినిమా ఇది కలిపితే. పెద్ద సినిమాలో ఆడింది పెద్ద కాదు, మన రామ్ చరణ్. వయసుకి సినిమాకి సంబంధం లేదు. చిరంజీవి కొడుకు సినిమా అంటే తప్పకుండా చూడాలి. చాలా అంకుల్ కూడా వచ్చారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. సినిమాలో రామ్ చరణ్ పడ్డ కష్టం ఇప్పటి వరకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ హీరో పడలేదు. అయినా ఒక సినిమా కోసం ఒక హీరో ఇంత కష్టపడాలనేది మాత్రం ఎవరు చూడలేదన్న. మామూలుగా అభిమానులు అనేవాళ్ళు సినిమా ఫస్ట్ రోజు ఎవరు చూడరు, ఎగరగాలి వెళ్ళే ఉంటుంది. కానీ ఏ క్షణం ఏం జరుగుతున్న ఆదుర్తతో అభిమానులు కూడా అలా స్టండ్ అయిపోయి కూర్చొని ఫస్ట్ టైం నేను 30 ఏళ్ళ నుంచి చిరంజీవి గారు చెప్పండి ఫస్ట్ అలా చూస్తూ ఉండిపోయిన చరిత్ర లేదు. కానీ ఇక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో కొత్త చెప్తున్నా. గేమ్ చేంజర్ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దకి ముందు పెద్ద తర్వాత అనేది మాత్రం జూన్ 4వ తారీఖున రాసేసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఏ తెలుగు సినిమాలో మీరు ఇలాంటి ఎమోషన్ చూసుంటారు. ప్రతి తెలుగు అభిమాని గర్వపడే సినిమా ఇది. ఖచ్చితంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడికి మనం ఏదో ఒకటి సాధించాలన్న స్ఫూర్తి ఖచ్చితంగా వస్తుంది. నరాల్లో ఇంకిపోయే సినిమా ఇది. సినిమా పెద్ద సినిమా ఏ సినిమా లేని ఊహించలేనట్టుగా ఉంటుంది. ఇప్పుడే చూడబోతున్న సినిమాని రంగస్థలం, మగధీర, త్రిపులార్ పెద్ది. ట్రోలింగ్ చేసిన ప్రతి నోరు మూసుకోవాలి. ఏళ్ళు చూపిన ప్రతి చేయి కొట్టాలి. జై చరణ్. కళ్యాణ్ బాబు బాబు కళ్యాణ్ బాబు ఒక్కడే బాబు. అన్నయ్య కష్టపడిన దానికి ఈ సినిమా హిట్ అయ్యి మంచిగా ఒక మంచి పేరు వస్తే ఫ్యాన్స్గా మాకు అదే చాలు. 1 కాదు 2 నేషనల్ అవార్డ్స్ వస్తే పక్కా గుర్తుపెట్టుకోండి. ఎవరు బాయి ఎవరికి బాయి. ఇప్పుడు చూడే సినిమా పెద్ద చూసి మాట్లాడండి. పెద్ద సూపర్ డూపర్ హిట్. మెగా ఫ్యామిలీ.